హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పురాతన పద్ధతిలో రాగి పాత్రలను శుభ్రం చేయడం ఎలాగో చూపిస్తాను. పాతకాలంలో ఇంట్లో గిన్నెలు తోమడానికి బూడిద కానీ మట్టి కానీ వాడేవారు. ఎస్పెషల్లీ రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ తోమేటప్పుడు ఈ బూడిదతో పాటుగా కాస్త నిమ్మకాయ పచ్చళ్ళు అయినా మిగిలిపోయేవి, పాతవి చాలా పట్టుకునేవారు కదా పాతకాలంలో. ఆ మిగిలిపోయిన పచ్చళ్ళు కూడా కలిపేసేసి తోమేవారు. ఈ పద్ధతి మా అమ్మగారి దగ్గర చూశానండి నేను. అయితే మా ఇంట్లో లెమన్ పికిల్ పెట్టినప్పుడు జ్యూసీగా లేదండి, కొంచెం డ్రై అయింది. సో తినలేదు. మేమైతే అందులో కారం అవి కలుపుకోమండి ఒకేసారి. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకునేవారము. ఇక ఈ పచ్చడి ఎలాగూ తినము అనేసి డిసైడ్ చేసేసుకొని, ఎలాగో పూజల టైం కదా అనేసి ఆ పాత్రలను తోముకోవడానికి యూజ్ అవుతుందని మా అమ్మగారు చెప్పిన పద్ధతి గుర్తొచ్చేసి ఇక నేను ఇలా యూజ్ చేశానండి. అయితే మమ్మల్ని కూడా పాత నిమ్మకాయ పచ్చడి వెతికి మరీ తోముకోమంటారా అంటారేమో కదండి. కాదండి, మన దగ్గర ఎప్పుడైనా నిల్వ పచ్చడి ఉన్నప్పుడు కానీ, కాస్త నిమ్మకాయలు ఎండిపోయినట్టు ఉన్నా కానీ, కాస్త పాడైన నిమ్మకాయలు ఉన్నా కానీ, ఎక్కువగా ఉన్నా కానీ ఇలా చేయొచ్చని గుర్తు చేస్తున్నాను. మన పాత పద్ధతిని కూడా గుర్తు చేస్తున్నాను. అగిపిందెలో నా దగ్గర ఉన్న కాస్త పికిల్ వేసేసి కొన్ని నీళ్ళు వేసానండి. చూడండి ఎలా క్లీన్ అయిందో ఆటోమేటిక్గా. అసలు స్క్రబ్ చేయలేదు, ఏమీ లేదు, లిక్విడ్ కానీ ఏది వాడలేదు, అయినా కానీ ఇలా క్లీన్ అయిందో చూడండి. కాదండి, నిమ్మకాయలు క్రిములను నాశనం చేసి పాత్రలకు చక్కటి మెరుపుని ఇస్తుంది, సువాసనను కూడా ఇస్తుంది. అంతెందుకండి, మనం వాడే విమ్ కానీ ప్రిల్ కానీ ఇలాంటి డిష్ వాష్ బార్ల మీద అన్నింటిని కూడా లెమన్తోనే చేస్తారు. ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేయక్కర్లేదండి. అదే లెమన్ కనుక విడిగా తీసుకున్నట్లయితే దానికి కాస్త సాల్ట్ యాడ్ చేస్తూ తోమామంటే మెల్లమెల్ల మెరుస్తూ చక్కగా శుభ్రం అయిపోతుందండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. మరో చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి.